morning, students. How are you all? I hope all you are all doing good and some బాగున్నారు కదా అందరూ. లాస్ట్ టైం పార్ట్ 1 చూసాం కదండి, ఇండియన్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఆర్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ వాట్ ఎవర్. సో మీ అందరికీ కూడా పార్ట్ 2కి వెల్కమ్. ఒకసారి చూడండి, పార్ట్ 2కి మీ అందరికీ వెల్కమ్. ఓకే, పేజ్ నెంబర్ 5, వాల్యూమ్ 2, కోర్స్ బుక్. The traditional dancer performed originally in the temples. They are often regarded as a form of worship and meditation. మనం లాస్ట్ టైం ఇదంతా కూడా చూసాము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే రసాస్. రసాస్ అంటే ఎన్ని భంగిమలు, ఎమోషన్స్, నథింగ్ బట్ ఎమోషన్స్. మనం కోపం వస్తే ఎలా ఉంటాం? కోపంగా ఉంటాం. ఏడుపు వస్తే బాధగా ఉంటాం. అదే ఆనందం వస్తే చాలా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నానా, బాధగా ఉన్నానా చెప్పండి? నా ఫేస్లో తెలుస్తుంది కదా. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మన మనసులో ఏముంటుందో మన ఫేస్లో అది కనబడుతుంది, అవునా కదా? అలాగా కొన్ని రసాస్ చూద్దాం. శృంగార రస అని అంటే లవ్ అండ్ ఎసెన్సీ. అంటే లవ్, చాలా ప్రేమ వచ్చినప్పుడు హలో హవర్ యూ అండి ఇలా మాట్లాడుతుంటే చాలా రోజులు అయిపోయి ఉంటుంది. మీ ఫాదర్ కోయేట్లో నుంచో లేదంటే మదర్ కోయేట్లో నుంచో వస్తారు, ఎంత ప్రేమగా మాట్లాడతాం. కానీ ఈ శృంగార అనేది కూడా ఒకలాంటి ఎమోషన్ అనమాట. అంటే లవ్ అండ్ అఫెక్షన్ ఎమోషన్ ఏమంటారంటే డ్యాన్స్లలో అయితే శృంగార. హాస్య అంటే ఏంటంటే హ్యూమర్ అంటే నవ్వడం. హాస్యరస అంటే హాస్యం, నవ్వడం. రుద్ర యాంగర్, కోపం. నెక్స్ట్ కరుణ, కంపాషన్ అంటే పాపం అండి, కరుణ అంటారు కదా, కంపాషన్. నెక్స్ట్ బహీబాట్స్ అంటే ఇదొక డిస్కషన్, అంటే వైరత్వం అంటారు కదా, అంటే సంథింగ్ ఏమంటారు, ఎక్కువగా చెప్పలేని ఫీలింగ్ని, ఇంకా ఒకలాంటి ఫీలింగ్స్ని ఏమంటారంటే కోపం వస్తుంది, బాధ వస్తుంది, రెండు కంబైండ్ అయ్యి వచ్చినప్పుడు వస్తుంది అనమాట ఈ ఫీలింగ్. నెక్స్ట్ అద్భుత అంటే వండర్. అబ్బా ఇంత అద్భుతంగా ఉంది రెయిన్బో, హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ ఇలా చెప్తాం కదా, అలాగా. నెక్స్ట్ భయంక అంటే ఫియర్. పాము చూస్తే మనకి ఎలా వస్తుంది? భయం. అలాగా డ్యాన్స్లో చాలా భంగిమలు ఉంటాయన్నమాట. ఆ భంగిమలన్నిటి ఇవి. వీర, కరేజ్. మీరు ఎప్పుడైనా చూసారా? మన దసరా టైమ్స్లో అలాగా అమ్మవారు నాట్యం చేస్తూ ఉంటారు. అమ్మవారు నాట్యం చేసేటప్పుడు ఆమె త్రిశూలం పట్టుకొని ఇక ఎవరైతే విలన్ ఉంటారో వాళ్ళని చంపుతూ ఉన్నప్పుడు ఆ త్రిశూలంలో ఆమె నాలుగంతా బయట పెట్టేసి చాలా కోపంగా, చాలా వీరత్వంతో చంపుతుంది అనమాట. ఉమెన్ పవర్ అంటే ప్రతి స్త్రీ కూడా సబలే, అబల కాదు కదా. ప్రతి స్త్రీ కూడా ఏదైనా చేయగలదు. నాట్ ఓన్లీ ఉమెన్, నాట్ ఓన్లీ మెన్, నాట్ ఓన్లీ బాయ్స్, యు ఆర్ ఆల్సో గోయింగ్ టు డూ, ఉమెన్ ఆల్సో గోయింగ్ టు డూ. అమ్మాయిలకు కూడా ఏదైనా సాధ్యమవుతుంది. అమ్మాయిలు అనుకుంటే ఏదైనా చేయగలరు. ఇప్పుడు అబ్బాయిలతో ఈక్వల్గా అమ్మాయిలు చేస్తున్నారు. కాబట్టి ఈ వీర అంటే యూ షుడ్ బి కరేజ్. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. నేను ఎప్పుడు పిల్లలందరికీ ఒకటే చెప్తుంటాను, తప్పు చేస్తే తల ఉంచాలి. అలా తప్పు చేయకుండా కూడా తల ఉంచుకొని ఎప్పుడు వెళ్ళకూడదు అనమాట. అదేంటి మేడం అనుకోవచ్చు, అంటే డీసెన్సీ ఉండాలి, కానీ ఏది కూడా లిమిట్ దాటి ఉండకూడదు. ఎంతవరకు ఉండాలి డీసెన్సీ అయినా, కోపమైనా, ప్రేమైనా, ఏదైనా కూడా లిమిటెడ్గా ఉండాలి. లిమిట్ దాటకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, సైన్స్లో మనం షుగర్ ఎక్కువ తింటే మనకు డయాబెటిక్ వస్తుంది, ఉప్పు తక్కువ తింటే బీపీ వస్తుంది, ఎక్కువ తింటే హై బీపీ వస్తుంది, షుగర్ తక్కువ తింటే మనకు అడ్రినల్ లెవెల్ పడిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గానే ఉండాలి. నెక్స్ట్ శాంత అంటే కూల్. అబ్బా ఇవాళ మేడం మీరు ఎంత కూల్గా ఉన్నారు, నిజంగా క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి నేను కూడా కొంచెం కూల్గానే కనిపిస్తున్నాను మీకు. ఆల్ ద క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా ఆర్ పార్ట్ ఆఫ్ నాట్య శాస్త్రం. సో ఆల్ ద క్లాసికల్ డాన్సెస్, అన్ని క్లాసికల్ డాన్సెస్ కూడా పార్ట్ ఆఫ్ నాట్య శాస్త్ర. శాస్త్రానికి సంబంధించినవి క్లాసికల్ డాన్సెస్ అన్ని. ప్రొనౌన్స్డ్ బై సాగభరత, లార్డ్ శివ ఈజ్ సెడ్ టు బి నటరాజ మీన్ కింగ్ ఆల్ ఆఫ్ డాన్సెస్. మీకు లార్డ్ శివ తెలుసుంటారు కదండి అందరికీ. సోమవారం అవగానే నా ఫోన్లలో కూడా అన్నీ కూడా లార్డ్ శివ సాంగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అన్నీ చూస్తూ ఉంటాను, తెలుసుకుందాం ఏంటి గ్రేట్నెస్ అని చెప్పేసి. సో అలాగా ఈ నటరాజ్, లార్డ్ శివ ఏమని పేరు పెట్టారంటే క్లాసికల్ డ్యాన్స్ కానివ్వండి, ఈ డాన్స్ అన్నిటికీ కూడా నటరాజ మీనింగ్ వచ్చేసి, నటరాజుని యొక్క మీనింగ్ ఏంటంటే కింగ్ ఆఫ్ ఆల్ డాన్సెస్. అన్ని డాన్సుల కంటే కూడా నటరాజ్ అనేది కింగ్ అనమాట. నెక్స్ట్ హూ పెర్ఫార్మ్స్ గ్రేట్ కాస్మిక్ డ్యాన్స్ అంటే శివతాండవం. మీరు ఎప్పుడైనా చూసారా? టీవీలలో చూస్తూ ఉంటారు కదా, శివతాండవం
అంటే చాలా రౌద్రంగా చేస్తాడు ఆయన, ఆయనకు మూడో కన్ను ఓపెన్ అయినప్పుడు చేస్తూ ఉంటారని చెప్పేసి, కోపం ఎక్కువ వచ్చినప్పుడు తాండవం చేస్తూ ఉంటారని చూస్తూ ఉంటాను నేను కూడా. సో శివతాండవం అంటే కాస్మిక్ డ్యాన్స్. టు బ్యాలెన్స్ ఆల్ ద హ్యాపెనింగ్స్ ఇన్ ద యూనివర్స్ దేవుడికి నచ్చని పని మనం చాలా చేస్తుంటాం. దేవుడు అబద్ధాలు చెప్పొద్దు అంటాడు. మనం హోంవర్క్ చేయకుండా అబద్ధాలే చెప్తాం. ఎందుకంటే నైట్ ఫీవరో లేదంటే కడుపు నొప్పో తలనొప్పో మమ్మీ గుర్తు చేయలేదని ఇలా అన్ని అబద్ధాలు చెప్తాం. అది దేవుడికి నచ్చదు, కానీ మనం చెప్పాలి, లేదంటే మేడం దగ్గర సేవ్ అవ్వలేము కదా. అబద్ధాలు చెప్పాలా? ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు. మీరు ఎప్పుడైనా గాంధీజీ బుక్స్ చదివింటే నిజం మనల్ని ఎప్పుడు స్వాతంత్రం చేస్తుందంటే ఇండిపెండెంట్గా ఉంచుతుంది, కానీ మనల్ని ఎప్పుడు డిపెండెంట్గా ఉండదు. ఎప్పుడైనా మనం నిజమే మాట్లాడాలి. ఎంత కష్టం సిచ్యువేషన్ వచ్చినా కూడా నిజమే చెప్పాలి. అది వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈస్, యూ హ్యావ్ టు టెల్ ద ట్రూత్. వై? బికాస్ యూ ఆర్ గోయింగ్ టు బీ ఇండిపెండెంట్ వన్ డే బికాస్ ఆఫ్ దిస్ ట్రూత్. ఏమ రైట్? మనం నిజం చెప్తేనే ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా బ్రతకగలం, ఉండగలం. ఎప్పుడు కూడా అబద్ధాలు అనేవి ఆడకూడదు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే టు బ్యాలెన్స్ ఆల్ ద హ్యాపెనింగ్స్ ఇన్ ద యూనివర్స్. సో యూనివర్స్లో జరిగే అన్నిటికీ కూడా ఆయన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? బాగా మూడో కన్ను తెరిచి డాన్స్ వేస్తాడనమాట. సో అలాగా హ్యాపెనింగ్స్ మనం ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఎక్కువ చెడే ఉంటుంది, మంచి చాలా చోట్ల తక్కువే ఉంటుంది, కానీ ఎక్కువ చెడే ఉంటుంది. ఈ చెడులో కూడా మనం మంచిని చూడాలి. ఎవ్రీ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ హ్యాస్ ఎ డిస్టింక్ట్ క్యారెక్టర్ దట్ రిఫ్లెక్ట్స్ ద గ్రేట్ ట్రెడిషన్ అండ్ కల్చర్ అండ్ ఓవర్. మన ఇండియన్ డ్యాన్స్లో ఏ డ్యాన్స్ చూసినా కూడా ఒక కల్చర్, ఒక ట్రెడిషన్ ఉంటుందన్నమాట. నీట్గా శారీస్ కట్టుకొని, నీట్గా కవర్ చేసుకొని, భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి ఏవైనా సరే ఒక మెసేజ్ ఇస్తాయి మనకి. ఇప్పుడు మామూలుగా రామాయణం డ్యాన్స్ రూపంలో, పాటల రూపంలో పాడుతూ ఉంటారు. డ్యాన్స్ రూపంలోనే చూపిస్తారు రాముడు సీతని ఎలా అడవికి తీసుకెళ్ళాడు, అలాగే వాళ్ళ నాన్న మాట ఎలా విన్నాడు, ఇవన్నీ కూడా చూపిస్తూ డ్యాన్స్ చేస్తాడనమాట. డ్యాన్స్ చేస్తూ రామాయణం గురించి చెప్తారు మనకు. సో అప్పుడు మనకి ఏమైపోతుంది, ఆ డ్యాన్స్లోనే ఆటోమేటిక్గా ఓహో ఇది రామాయణంకి సంబంధించింది. నెక్స్ట్ పాండవులు, నెక్స్ట్ ద్రౌపది వస్త్రావరణం అని చెప్పేసి మనకు నాటకం కూడా చాలా ఫేమస్ అవుతూ వచ్చింది. సో అలాగే ద్రౌపది ఏ విధంగా ధర్మంగా వ్యవహరించింది, ఇవన్నీ కూడా మనకు ట్రెడిషన్స్ అనమాట. చూపిస్తారు మన కల్చర్ ఎంత పవిత్రంగా ఉందనేది చూపిస్తారు. మ్యూజిక్, కాస్ట్యూమ్స్, స్టెప్స్ అండ్ హ్యాండ్ గర్చెస్. హ్యాండ్ గర్చెస్ అంటే ముద్రలు. ఎలా ఇప్పుడు చూడండి, మామూలుగా బేసిక్ ముద్ర ఇలా ఒకటి పెడతారు, నెక్స్ట్ ఇలా ఇలా ఒకటి తిప్పుతారు అనమాట. ఇలా వీటన్నిటినీ కూడా ఏమంటారంటే ముద్రలు అని, అంటే గెస్చర్స్ అంటారు. ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్ దీస్ డాన్సెస్ టు కన్వే స్పెసిఫిక్ మీనింగ్స్. మన మ్యూజిక్ ఎంత ట్రెడిషన్గా ఉంటుంది. ఓం నమ శివాయ అంటాం మార్నింగ్ లేగానే. ఓం అనే మాట మన బాడీలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఓం అంటాం కదా, అంటే లోపలికి ఇన్హాల్ చేసుకొని బయటికి వదులుతున్నాం. సో ఇలాగా మనకి ఓం అనే ఈ వర్డ్ కూడా చాలా ఎస్టిమేటింగ్, చాలా దీనికి ఓం అనే దానికి కూడా చాలా హిస్టరీ చెప్తారనమాట. ఆ పదం అంటే ఎంత పుణ్యం వస్తుంది, ఆ పదం వల్ల యూజ్ ఏంటి, ఎందుకు అనాలి, ఎందుకు దైవస్మరణ చేయాలి, ఇవన్నీ చాలా ట్రెడిషన్కి సంబంధించినవి. అలాగే కాస్ట్యూమ్స్, వాళ్ళు ఇప్పుడు ఎవరైనా శివుడి కాస్ట్యూమ్ వేసుకుంటారు, వీళ్ళు శివుడి గెటప్ వేస్తున్నారు, ఇవాళ మనకు శివతాండవం నుంచి చూపిస్తారేమో, ఆ స్టెప్స్ చూడగానే ఆటోమేటిక్గా ఇది శివుడి డ్యాన్స్ అనమాట. ఇలాగ అన్నీ కూడా మనకు తెలుస్తాయి అనమాట. నెక్స్ట్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ డ్యాన్స్ టు కన్వే ద స్పెసిఫిక్ మీనింగ్స్. సో మనకు అవి చూడగానే ఏమైపోతుంది, స్పెసిఫిక్ మీనింగ్స్ అంటే వాటిలో ఉంటే అంతరార్థం, అర్థం అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు నేను బోర్డు మీద ఒక టాపిక్ రాయని, ఈ మేడం ఈవీఎస్ చెప్తున్నారా, ఈవీఎస్ మేడమా అని చెప్పేసి వెంటనే మీరు కనుక్కుంటారు, అవునా లేదా? ఈవీఎస్ ఇస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. కమింగ్ టు హియర్ పేజ్ నెంబర్ 6, భరతనాట్యం ఒరిజినేటెడ్ ఫ్రమ్ తమిళనాడు. భరతనాట్యం ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, మనకు ఫస్ట్ పుట్టింది తమిళనాడు. ఈజ్ ఎ ఫేమస్ క్లాసికల్ డాన్సెస్ ఫ్రమ్ భవ, రాగ అండ్ తాళ ఆర్ ద 3 కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ డ్యాన్స్. దీంట్లో 3 కాన్సెప్ట్స్ ఏంటి అంటే పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాలి. భవ, రాగ అండ్ తాళ ఆర్ ద 3 కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ డ్యాన్స్. దీస్ థీమ్స్ ఆర్ ఫ్రమ్ ఇండియన్ మెథాలజీ అండ్ ఎపిక్స్ అండ్ ద పురాణాస్. నేను ఇందాక చెప్పినట్లు ఈ భరతనాట్యం అనేది ఏదైతే ఉందో మన పురాణాలకు, అలాగే మన ఎపిక్స్కి, మన ఎపిక్స్ అంటే నథింగ్ బట్ రామాయణ, మహాభారతం ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో ఏం జరిగినాయని డ్యాన్స్ రూపంలో వాళ్ళు చూపిస్తూ ఉంటారనమాట. విత్ ద స్పెషల్ కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్ అండ్ మేకప్, ఫీమేల్ డాన్సర్స్ లుక్ గార్జియస్. సో ఈ భరతనాట్యం ఇక్కడ మీరు చూస్తుంటే ఈ అమ్మాయి ఎంత అందంగా రెడీ అయింది, కాస్ట్యూమ్స్ కానివ్వండి, డ్రెస్ వేసుకునే విధానము, తర్వాత జ్యువెలరీ, యాక్సెలరీస్ అవన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయ్యి చాలా అందంగా ఉంది కదా. సో అలాగనమాట.
ఫిమేల్ డాన్సర్స్లు గార్జియస్ అంటే ఇంకా అత్యంత అందంగా కనిపిస్తూ ఉన్నారు. భరతనాట్యం ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మదర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్స్పైర్స్ మెనీ ఆర్ట్ ఫార్మ్స్ లైక్ స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ ఎక్సెట్రా. సో ఈ భరతనాట్యం అనేది మదర్ ఆఫ్ డాన్సెస్ అనమాట. డాన్సెస్ అన్నిటికీ కూడా మదర్ ఆఫ్ డాన్సెస్ లాగా ఒక మంచి ఫేమస్ అయిన డాన్స్ అనమాట. ఇది చాలామందికి కూడా ఇది స్కల్ప్చర్, పెయింటింగ్, మనం ఎక్కడైనా పెయింటింగ్స్ చూస్తుంటే మన వేదాస్ బుక్ మీద కూడా ఇక్కడ మన బుక్ మీద కూడా ఏముంది, భరతనాట్యం అనే డాన్స్ ఒక ఆవిడ వేస్తున్నట్లు కనిపిస్తుంది కదా. సో అలాగా పెయింటింగ్స్ కానీ స్కల్ప్చర్స్ కానీ దేనికైనా కూడా ఒక ఫేమస్ అయిన డాన్స్ ఏదైనా ఉంది అని అంటే అది భరతనాట్యం. నెక్స్ట్ కూచిపూడి ద పాపులర్ డాన్స్ form divides it is in form of Kuchipudi, a village in the Krishna district of Andhra Pradesh. సో కూచిపూడి అనేది మన ఆంధ్రాలోనే వచ్చింది. ఏ విలేజ్ నుంచి? కూచిపూడి అనే విలేజ్ నుంచి. శ్రీరంగ యోగి gave a new definition and direction to this dance form. He indicated the local boys to learn and perform his brainchild Bhamakalpam, a combination of music, dance and action. The female roles were also played by young men. సో కూచిపూడిలో ఏంటి అని అంటే ఫిమేల్ రోల్స్ అనేవి కూడా అమ్మాయిల కంటే అబ్బాయిలే చేస్తారనమాట. అబ్బాయిలు కూడా చాలా బాగా చేస్తారు డ్యాన్స్, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చాలా బాగా చేస్తారు. అలాగా అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువగా ఈ కూచిపూడి డ్యాన్స్ అనేది చేస్తారు. ఏదైనా కూడా మన ఫేస్ ఎక్స్ప్రెషన్, డ్యాన్స్ చేస్తున్నామంటే ఇలా తిప్పుతూ ఉంటాం కదా, మన ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మన కూచిపూడి అనే కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉండే విలేజ్ కూచిపూడిలోనే ఆరిజినేట్ అయింది. నెక్స్ట్ the female roles, because కూచిపూడి was originally a male dance tradition. యాక్చువల్గా ఇది ఫిమేల్ కంటే మేల్ డ్యాన్స్ ట్రెడిషన్ అనమాట. అనదర్ ఫ్యూచర్ ఆఫ్ ఇట్ ఈస్ తారంగం, వేర్ ద డాన్సర్ డాన్సెస్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ బ్రాస్ ప్లేట్ టు ద రిథమ్ ఆఫ్ ద మ్యూజిక్ బ్యాలెన్సింగ్ ఏ పాట్ ఆఫ్ వాటర్ ఆన్ ద హెడ్. మీరు పౌర్ణమి సినిమా చూస్తుంటే పౌర్ణమి సినిమాలో ఆ అమ్మాయి లాస్ట్లో ఏం చేస్తుంది, చార్మి పైన కుండ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది అనమాట శివుడి దగ్గర. అలాగే ఒక ప్లేట్లో కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏ కేటగిరీ కిందకి వస్తాయి? కూచిపూడికే కేటగిరీ కిందకి వస్తాయి. సో కూచిపూడి అనేది మన ఆంధ్ర డిస్ట్రిక్ట్ అయిన ఆంధ్ర స్టేట్ కృష్ణా డిస్ట్రిక్ట్ అయిన కూచిపూడి అనే విలేజ్లో ఆరిజినేట్ అయింది. ఇది యాక్చువల్గా అబ్బాయిలు పెర్ఫామ్ చేస్తారు, కానీ ఈవెన్ అమ్మాయిలు కూడా దీన్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఎక్కువగా బ్యాలెన్స్ అంటే కుండలు పైన పెట్టుకొని ఎలా డ్యాన్స్ వేయాలి, అలాగే ప్లేట్లో ఎలా డ్యాన్స్ వేయాలి. సో ఇవన్నీ కూడా ప్లేట్ కింద పెట్టి ప్లేట్ పెట్టి కాలు దాంట్లో పెట్టి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనము ఈ కూచిపూడిలో తెలుసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ కథకళి ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ కేరళ. సో కథకళి ఎక్కడి నుంచి వచ్చింది? మనకు కేరళలో వచ్చింది. కథకళి ఈ లిటరేట్ మీన్స్ స్టోరీ ప్లే అండ్ డిపెక్ట్స్ ద విక్టరీ ఆఫ్ ట్రూత్ ఓవర్ ఫాల్స్హుడ్. ఇది ఏంటి అని అంటే చెడు మీద విజయం అనమాట. అంటే ఏదైతే చెడు ఉందో దాని మీద నిజం అనేది గెలిచినప్పుడు, ఇప్పుడు మనకి ఎవరైనా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎవరైనా మీ పెన్సిల్ తీసుకుంటారు, ఆ విషయం నీకు తెలుసు, మళ్ళీ వాడు ఏమంటాడు, లేదు అది నా పెన్సిలే అందుకే నేను తీసుకున్నా అంటాడు. నీకు నిజం ఏంటి? ఆ పెన్సిల్ నీదని తెలుసు, కానీ మేడం దగ్గరికి పోతే మేడం అన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ పెన్సిల్ నీదే అని చెప్పినప్పుడు నీకేమనిపిస్తుంది? అవును కదా నాదే, మేడం కూడా చూశారు, నేను గెలిచానంటే నా నిజం నాకు నిలబడింది, వాడి మోసం వాడికి తెలిసింది. ఇలా అంటే చెడు మీద విజయం అనేది గెలిచినప్పుడు, చెడు మీద నిజం అనేది పైకి గెలిచినప్పుడు ఆ ట్రూత్ఫుల్నెస్ అనేది హ్యాపీనెస్తో చేస్తారు కదా వీళ్ళు, అలాంటి డ్యాన్స్ అనమాట ఇది కేరళలో ఉంటుంది. ఏ స్ట్రైకింగ్ ఫ్యూచర్ ఆఫ్ కేరళ కథకళి ఈజ్ యూజ్ ఆఫ్ ఎలబోట్ మేకప్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారా, ఒక కార్పెట్ లాగా ఆయన వేసుకున్నారు కదా, ఒక ఎలబోట్ లాగా అంటే స్క్వేర్ ఓవెల్ షేప్ లాగా ఉంది కదా, దాన్ని ఎలబోట్ మేకప్ అంటారు. మాస్క్ వేసుకుంటారు. హ్యూజ్ కిడ్స్ ఫేస్ మీద మీసాలన్నీ ఇలా వేసి కాటుక ఇంత పడతారు. బిగ్ హెడ్, చాలా పెద్ద హెడ్ ఉంటుంది, పైన కిరీటం అంతా. నెక్స్ట్ హెడ్ డ్రెస్సెస్ అండ్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. బై ద పర్ఫార్మర్స్ దిస్ ఈజ్ ఎ గ్రేస్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ 5 మేజర్ ఆర్ట్స్, నేమ్లీ లిటరేచర్, మ్యూజిక్, పెయింటింగ్, యాక్టింగ్ అండ్ డ్యాన్స్. లిటరేచర్ అంటే చదువు, మ్యూజిక్ మంచి మ్యూజిక్, పెయింటింగ్ అంటే ఇక్కడ వీళ్ళు వేసుకుంటారు కదా, వీళ్ళని చూడగానే మనం ఒక కళాత్మకం అంటే ఎంత బాగా పెయింటింగ్ చేస్తున్నారు, ఇలా ఊగుతూ ఉంటారు కదా, యాక్టింగ్ ఎంత బాగా చేస్తున్నారు, డ్యాన్స్ ఎంత బాగా చేస్తున్నారు, ఇలాంటివి మనకు వెంటనే తెలిసిపోతాయి వాళ్ళ ఫేస్ చూడగానే. ద థీమ్స్ ఆర్ డెరివైడ్ ఫ్రమ్ ద హిందూ ఎపిక్స్. ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? హిందూ ఎపిక్స్ నుంచి వచ్చాయి. ద డాన్సర్స్ play a variety roles of including those of kings, gods, demons, heroines, animals, priests, etc.
అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, గాడ్స్ ఎలా బిహేవ్ చేశారు, డెమన్స్ అంటే దయ్యాలు ఎలా బిహేవ్ చేశారు, నెక్స్ట్ హీరోయిన్స్, వీళ్ళలో కొంతమంది హీరోయిన్స్ గెటప్ కూడా వేస్తారనమాట. సో మనం మామూలుగా చూస్తుంటాం దీపావళి అని అంటే రాముడు ఎలా చంపాడు అనే దానికి స్కిట్స్ చేస్తూ ఉంటారు కదా, సేమ్ అలాగే వీళ్ళు కూడా అలాంటి పెర్ఫార్మెన్స్ అనేవి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ each role has a particular style of makeup. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మేకప్ ఉంటుంది. అండ్ కాస్ట్యూమ్ యాజ్ ఇట్ ఎ కోడ్ హ్యాండ్ గెస్ట్ ఆఫ్ రుద్రాస్ అలాంగ్ విత్ ఎక్స్టెన్సివ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నేను చెప్పాను కదా, కోపం, నెక్స్ట్ ఇంకోటి ఏంటి హాస్యం అంటే నవ్వు, ఇంకోటి బాధ, నెక్స్ట్ ఇంకోటి కరేజ్ ధైర్యం, ఇలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేటివి వేస్తూ ఉంటారు. ఆర్ కాజ్డ్ బై యాక్టర్స్ కన్వే ద డైలాగ్ టు ద ఆడియన్స్. సో వెనకాల నుంచి యాక్టర్స్ మాట్లాడుతూ ఉంటారు, డబ్బింగ్ చెప్తూ ఉంటారు, ముందు ఆడియన్స్ అనే వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వాటి నుంచి ఒక మెసేజ్. ఇప్పుడైతే డాన్స్లలో నాకు తెలిసి ఏం లేదు, కానీ మన ట్రెడిషనల్ డాన్స్లలో అయితే చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క స్టెప్ కానీ, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కానీ మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ పార్ట్ 2. నెక్స్ట్ టైం మళ్ళీ మనం పార్ట్ 3లో కలుసుకుందాము. ఇంకా కొన్ని డాన్సర్ గురించి తెలుసుకుందాం. సో క్లైమేట్ కొంచెం బ్యాడ్గా ఉంది, అందరు కూడా స్టే హోమ్, స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా కోల్డ్ కానీ ఫీవర్ దానిలో దగ్గరికి వెళ్ళదండి, ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండండి. నెక్స్ట్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోంవర్క్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.